గాంధీ విగ్రహం వద్ద మద్యం షాపులు పెట్టకూడదనేది ప్రభుత్వ నిబంధన. అది ప్రభుత్వ నిబంధనే కాదు, మహాత్ముడికి గౌరవంగా మనం విధించుకున్న మర్యాదపూర్వక నియామకం. కానీ ఈ నియామకాన్ని తుంగలో తొక్కడమే కాదు, తమ మద్యం వ్యాపారానికి అడ్డంగా ఉందని గాంధీ విగ్రహానికే ఎసరు పెట్టారు కొందరు ప్రబుద్ధులు. రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. దీనిపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో కొందరు దేశభక్తులు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాత్ముడి జయంతి, వర్ధంతి సందర్భాల్లో ఆయనకు అక్కడ నివాళి అర్పిస్తారు. ఈ విగ్రహం ముందున్న భవనంలో మద్యం షాపు ఏర్పాటు చేయడానికి కొందరు వ్యక్తులు పూనుకోగా ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అడ్డుకున్నారు. దీంతో సదరు మద్యం వ్యాపారులు మద్యం షాపును వేరే చోటికి మారుస్తామంటూ ఆందోళనకారులను తాత్కాలికంగా శాంతింపజేశారు. అయితే ఈ వ్యవహారంపై అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఆందోళన సద్దుమణిగిందని భావించిన సదరు వ్యాపారులు అక్కడే షాపుని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. తమకు అడ్డంగా ఉన్న గాంధీ విగ్రహాన్ని ఎవరికి తెలియకుండా తొలగించి వేశారు. అయితే విగ్రహాన్ని ఎవరు తొలగించి వేశారనే దానిపై సర్వత్రా అయోమయం నెలకొంది. గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగించారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. స్థానిక ప్రజలు మాత్రం మద్యం షాపు యాజమానులు ఈ పని చేశారని ఆరోపిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.